అఖండ 2 చూడడం జరిగిందండి. సో అఖండ 1 నచ్చిన వాళ్ళకి గ్యారంటీగా అఖండ 2 కూడా నచ్చుతుంది. సో బాలకృష్ణ గారి ఎలివేషన్స్ అవన్నీ కూడా అప్గ్రేడ్ చేశారనమాట. ఆయనకుండే పవర్స్ కూడా అప్గ్రేడ్ చేశారు. దీంట్లో కాన్ఫ్లిక్ట్ పాయింట్ కూడా కొత్తది తీసుకున్నారు. కొంచెం క్యాన్వాస్ పెద్దది, ఆయనకుండే సూపర్ పవర్స్ కూడా పెద్దవి చేశారు. సో మనం అఖండ 1లో చూస్తే కాన్ఫ్లిక్ట్ పాయింట్ చిన్నది ఉంటుంది, లోకలైజ్డ్గా ఉంటుంది. ఇది ఇంటర్నేషనల్ చేశారు. శివుడిది తల్లిది బాగుందండి. అంటే ఫస్ట్ హాఫ్ లో ఏదైతే క్వశ్చన్ ఓపెన్ చేసి వదిలేశారో దానికి ఇక్కడ క్లోజింగ్ ఇస్తారనమాట. సో పార్ట్ 1లో మనకి ఏదైతే క్వశ్చన్ మార్క్స్ ఉండిపోతాయో అది ఇక్కడ సాటిస్ఫై చేశారు. పార్ట్ 2లో ఆ సీన్ చాలా బాగుంటుందండి. అండ్ క్యాన్వాస్ కూడా పెద్దదనమాట. అంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్ ని బాలయ్య ఎలాగా సాల్వ్ చేస్తాడని చూపించారు. ఆది గారు ఆయన ఫిజిక్ అదంతా చాలా బాగుందన్నమాట. అఘోరా కింద ఆయన యాక్టింగ్ కూడా, ఫైట్స్ అవన్నీ కూడా అప్గ్రేడ్ చేశారు. మీకు ఫస్ట్ పార్ట్ లో నార్మల్ గా పిడిగుద్దులు గుద్దుకుంటారు కదా, ఇక్కడ ఏంటంటే సూపర్ పవర్స్ ఉంటాయి అనమాట. బాలకృష్ణ గారికి కూడా ఫస్ట్ అనే సూపర్ పవర్స్ వస్తాయి. ఆ సూపర్ పవర్స్ తో ఎలా ఫైట్ చేస్తారు, ఈ దయ్యాలతో ఎలా ఫైట్ చేస్తారు, గణాలతో ఎలా ఫైట్ చేస్తారు, అది ఒక పార్ట్ ఉంటుంది. సెకండ్ పార్ట్ మీరు ట్రైలర్ లో చూసినట్టుగా బోర్డర్స్ క్రాస్ చేసి ఇండియాకి వచ్చిన ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేస్తారు అనేది సెకండ్ పార్ట్ లో ఉంటుంది. సెకండ్ హాఫ్ ఆ గుమ్మడికాయ సీన్ అయితే మనకి ట్రైలర్ లో చూసి రకరకాలుగా అనుకున్నారు, కానీ మాకు థియేటర్ లో చూసినప్పుడు అయితే చాలా బాగుంది. ఎందుకంటే దానికి ఇచ్చిన బిల్డప్ ఉంటుంది. ఫస్ట్ లో మీ త్రిశూలం సీన్ అవన్నీ వచ్చి తర్వాత ఈ సీన్ ఉంటుంది అనమాట. అందుకని ఆ సీన్ ఎక్కుతుందండి, చాలా బాగుంది. అఖండ 3 అని ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనకు తెలియదండి.